ఈ నాయకుడు ఏ విధంగా ఉండాలండి అంటే అదృశ్య నాయకుడు, కనబడకూడదు, ఇన్విజిబుల్ లీడర్ అంటాం మనం. ఆ నాయకుడు ఏ విధంగా ఉండాలి అంటే మనం కనబడకూడదు అంటే కనబడకుండా ఎట్లుంటాడండి అనేది మనకు తెలియాలి. అయితే కనబడకుండానే ఉంటారు. మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక రాజకీయ నాయకుడిని తీసుకుందాం. రాజకీయ నాయకుడు ఎక్కడో ఢిల్లీ లాంటి ప్లేస్లో ఉండొచ్చు, నేషనల్ పార్టీ అయితే, రీజనల్ పార్టీ అయితే హైదరాబాద్లో ఉండొచ్చు, లేదా రీజనల్ పార్టీ తమిళనాడులో చెన్నైలో ఉంటాడు. కానీ ఆ నాయకుడు ఒక గ్రామ పంచాయతీలో, ఒక గ్రామంలో ఒక ఓటరుకు తాను కనబడడు, కానీ తన యొక్క ప్రిన్సిపల్స్ కనబడతాయి, తన యొక్క మేనిఫెస్టో కనబడుతుంది, తన యొక్క భావాలు కనబడతాయి, తాను ఏం చెప్తున్నాడో కనబడుతుంది. ఆ ఓటర్ అనేవాడే అనుకోండి, అక్కడ ఉన్న వ్యక్తి తాను ఆ మేనిఫెస్టో చూసినప్పుడు ఆ నాయకుడు మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. అది అదృశ్య నాయకుడు అంటే. అదేవిధంగా మేనేజ్మెంట్ అనుకోండి, నాయకత్వం అనేది ఒక పొలిటికల్ పార్టీకే కాదండి. నాయకత్వం అనేది ఒక ఆర్గనైజేషన్కి అవసరం, నాయకత్వం అనేది ఒక క్లాస్ రూమ్లో అవసరం, నాయకత్వం అనేది కాలేజ్లో మనకు అవసరం, నాయకత్వం అనేది మన ఇంట్లో అవసరం. మనం ఇక్కడే ఉన్నామండి. మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. అప్పుడే ఇంటర్మీడియట్లోకి వచ్చారు పిల్లలు. ఇంటర్మీడియట్కి వచ్చిన పిల్లలు ఏం చేస్తారంటే కాలేజ్ డుమ్మా కొట్టేసి సినిమాకే వెళ్ళొచ్చు, లేదా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, లేదా ఇంకా ఈ కాలంలో బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తారు. అందులో వెళ్ళిన వాడికి తప్పనిసరిగా మళ్ళీ మనం ఈ క్షీరసాగర మదనం మన మనసులో దాన్ని చిలుకుతుంటున్నప్పుడు మంచి చెడు రెండు ఉంటుంది అనుకుంటాం. ఈ చెడు అనేది ఒక స్నేహితుడు బీర్ ఆఫర్ చేశాడు అనుకోండి, ఈ చిలుకుతున్న దగ్గర చెడు అనేది బీర్ అనుకుంటే అది డామినేట్ చేస్తే మంచిని కప్పేసి అది తాగుతుంది. లేదా మంచి ఎలా డామినేట్ చేస్తుందంటే ఎవరికైతే ఆఫర్ చేస్తే ఆ కుర్రాడు ఏమంటాడు, వాడి మనసులో తల్లిదండ్రులు మెదులుతారు, కనబడరు అక్కడ. లేదు మా అమ్మ నాయనకు నేను ద్రోహం చేయకూడదనో, లేదో వాళ్ళు తప్పు అంటారు నేను తాగి ఇంటికి పోకూడదనో, ఈ విధంగా ఆలోచించేవాడికి వాళ్ళు అదృశ్య నాయకులై వీడిని తప్పుతోవలో పోకుండా చూస్తారు. అదేవిధంగా ఒక సేల్స్మెన్ ఉన్నాడు అనుకోండి, ఒక బీట్లోకి వెళ్ళాడు అంటే ఒక చిన్న స్ట్రీట్లోకి వెళ్ళాడు, ఒక మార్కెట్లోకి వెళ్ళాడు. ఆ రోజు వాడు 40 అవుట్లెట్స్కి వెళ్ళాలి. మళ్ళీ మనం ఉదాహరణ రెడ్ లేబుల్లో లేకుంటే తాజ్మహల్ లాంటిదో తీసుకుంటే అతను ఆ 40 అవుట్లెట్లకు పోవాలి. కానీ అతని బాస్ అనేవాడు అక్కడ ఉండడు. అదృశ్య నాయకుడు ఎక్కడో హెడ్ ఆఫీస్లో ఉంటాడు, లేకుంటే రీజనల్ ఆఫీస్లో ఉంటాడు. వీడు 40 కోట్లకు బదులుగా 20 కోట్లు పోయి కూడా 40 షాప్ నేమ్స్ ఆఫీసేసి కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు చేయడు? ఎక్కడో నన్ను చూస్తారు, నన్ను సూపర్వైజ్ చేస్తారు, నా రిపోర్ట్లో చూస్తారు, నేను ఈ తప్పు చేయకూడదన్న భావనతోటే అతను ఆ విధంగా ముందుకెళ్తాడు. తను దిగ్విజయంగా తన పని పూర్తి చేసుకుంటాడు. ఇంకా కొందరు ఏంటంటే 40 అవుట్లెట్లు అనేది నా టార్గెట్ అయితే నేను 60 చేస్తానంటాడు. 60 చేసిన వ్యక్తికి ఏమైంది, 150% ప్రొడక్టివిటీ వస్తే అతనికి వచ్చే ఏడాది అతనికి ప్రమోషన్ వస్తుంది. 40 చేశాడు అనుకోండి సరిపోతుంది. లేదు 20 చేసి 20 చేయకుండా ఇంటికి వెళ్ళిపోయిన వాడికి 6 నెలలు చూస్తారు, ఏడాది చూస్తారు, సేల్స్ లేకపోతే వాడిని ఇంటికి పంపించేస్తారు. ఇది అదృశ్య నాయకుడి యొక్క పాత్ర అనేది. కనబడకుండానే అతను ఉంటాడు, అతను ఒక విజన్ క్రియేట్ చేస్తాడు. ఈ విజన్లో మనము నెక్స్ట్ ఇయర్ ఇంత మనం బిజినెస్ చేయాలని అంటాడు. అయితే ఆ విజన్లో 100 కోట్లు అనుకోండి, మనకు కనబడదు, మనం అన్లెస్ అచీవ్ అయితే కానీ కనబడం. ఈ అచీవ్మెంట్ అనేది ఏంటంటే మిషన్. అక్కడ విజన్ నుంచి మిషన్కి వస్తుంది, మిషన్ నుంచి మనం ముందుకు వెళ్తాము. ఆ మిషన్లో అంటే మనం ఈ మిషన్ అనే వర్డ్ మనకి ఎక్కువ కూడా మిలిటరీలో వాడతారు. ఆ మిషన్ అనేది మనం ముందుకెళ్ళి అక్కడ సైనికులు బార్డర్స్లలో యుద్ధం చేస్తే మనం ఇక్కడ కాంపిటీటర్ తోటి లిటరల్గా ఉద్యమం చేయకపోయినా కానీ మన వాక్చాతుర్యంతో అనుకోండి, మన ప్రజెంటేషన్ తోటి అనుకోండి, మన ప్రోడక్ట్ యొక్క గొప్పతనంతో అనుకోండి, అవతల కంపెనీని మనం బీట్ చేస్తూ ముందుకెళ్తాం. ఇది ఒక అదృశ్య నాయకుడి యొక్క రోల్. అతను ఏ విధంగా ఉండాలంటే తను ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉండాలి. తను ఫిజికల్గా అన్ని మార్కెట్లలో ప్రజెంట్ కాకపోవచ్చు, 100 సేల్స్మెన్స్ ఉంటే 100 ప్లేస్లలో అవుతాడా, కానీ అతను తప్పనిసరిగా ఏం ఆలోచించాలంటే ఈ 100 సేల్స్మెన్స్కు నేను 100 ప్లేస్లలో ఒకటేసారి నేను ఉండకపోవచ్చు, కానీ రోజుకొకరు చొప్పున ఒక 20 రోజులు అంటే 30 రోజులలో 10 రోజులు నేను ఆఫీస్లో ఉండి రిపోర్ట్స్ చూసుకుంటే 20 మార్కెట్స్కు వెళ్ళాడనుకోండి, అతను మోటివేట్ చేసిన వాడు అవుతాడు. అతను ఎలా మోటివేట్ చేస్తాడంటే కింద వాడు కూడా ఇవాళ నా లీడర్ వచ్చాడు, నా క్యాప్టెన్ వచ్చాడు, ఈ అబ్బాయికి ఏదైనా ఇబ్బంది వస్తే నీ యొక్క అనుభవంతో ఆ కస్టమర్ను నువ్వు కన్విన్స్ చేసి అమ్మగలిగితే ఇతను నేర్చుకుంటాడు. ఇతను నేర్చుకున్న నెక్స్ట్ డే ఏమవుతుందంటే నువ్వు నేర్పించిందే
అదృశ్య నాయకత్వం అది. ఆ అదృశ్య నాయకత్వంతో అతను ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, అతను సాధించగలిగే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది ఏంటంటే మార్కెట్కి వెళ్ళకుండా, రిపోర్ట్స్ చూడకుండా, చెప్పిన మాటలు విని ఆ సంస్థను నాశనం చేస్తారు. దురదృష్టం ఏంటంటే మనకు మంచి ఉదాహరణ రావణాసురుడు. రావణాసురుడు చూడండి, రామచంద్రమూర్తి వానరులందరూ కూడా ఈ పక్కన అంటే లంక కాకుండా ఈ సముద్రంలో ఈ పక్కన వచ్చేటప్పటికీ అతనికి వచ్చిండ్రని తెలుసు. తానే వెళ్ళి చూస్తే బహుశా యుద్ధం చేసేవాడు కాదేమో. కింది వాళ్ళని పంపిస్తారు. వాళ్ళు చూసి వచ్చి చాలా పెద్ద సైన్యం అండి, వాళ్ళు అంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారంటే వాళ్ళు ఆ విజన్ను అతనికి కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల నన్నేం చేస్తారులే, నాకన్నా బలవంతుడు ఎవరున్నారు, వాళ్ళు సముద్రం దాటి రానియండి అంటాడు. సముద్రం దాటి వచ్చిన తర్వాత నా ముందర వాళ్ళెంత దేవతలని నేను ఓడగొట్టాను అనుకుంటాడు. అంతేగాని తన యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ అనేది గిట్ట తెలుసుకొని ఉంటే బహుశా మనకు రామరావణ యుద్ధం అయ్యేదే కాదు, లంకాల సర్వనాశనం అయ్యేదే కాదు. కారణం ఒకటి, రావణాసురుణ్ణి తన అహంకారమే చంపేసింది. అందుగురించే కదా అతను చనిపోయిన తర్వాత మండోదర వచ్చి ఏమేడుస్తుందంటే, రావణ నువ్వు ఏ రోజైతే ఇంద్రియాలను నీ అదుపులో పెట్టుకొని తపస్సు చేశావో ఈ ప్రపంచాన్ని గెలిచావు. ఏ రోజైతే ఆ ఇంద్రియాలు నీ మీద వచ్చాయో, నిన్నే డామినేట్ చేశాయో, నువ్వు సర్వనాశనం అయిపోయావు అంటావు. ఆ ఇంద్రియాలు అనేదే మంచి చెడు మన హృదయంలో ఉంటుంది. ఆ క్షీరసాగర మదనం ఎప్పటికీ కూడా మన మదనంలో ఉంటుంది. అంతెందుకండి, ఇక్కడే నేను ఉన్నాను, ఈ ఫోన్ ఇక్కడ ఒక మొబైల్ ఫోన్ ఉంది, అది నాది కాదు, ఎవ్వరు లేరు, ఇక్కడ చీకటిగా ఉంది, నా లోపల అది ఎత్తుకపోవాలని ఉంటుంది, తప్పు అన్నది కూడా చెప్తుంటుంది. ఎత్తుకపోతే 50,000 నాకు వచ్చిందండి, సిమ్ కార్డ్ చేంజ్ చేసుకుంటా అనే ఆలోచన రావచ్చు. లేదు, మనం ఎత్తుకపోకూడదు, దేవుడు సాక్షిగా ఉన్నాడు, ఇలాంటి పనులు చేయకూడదు. ఒకవేళ ఈరోజు నేను ఎత్తుకపోతే రేపు నేను చనిపోయిన తర్వాత ఆ ఈశ్వరుడు ఎందుకు ఆ ఫోన్ ఎత్తుకపోయావన్న ప్రశ్న వేస్తే నా దగ్గర సమాధానం ఉందా అన్న ఆలోచన వస్తే బహుశా మనం తప్పుడు పనులు చేయం. కానీ ఈ మదనంలో మనము చెడును మనం పెంపొందించుకోవడం వల్ల ఈ తప్పుడు పనులు చేస్తుంటాం. అక్కడ ఏంటంటే అదృశ్య నాయకుడు దేవుడు అవుతాడు. ఇక్కడ అదృశ్య నాయకుడు ఒక నాయకుడు, సంస్థకే కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఇంట్లోనే తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఎవరైనా సరే అదృశ్య నాయకత్వం ఉంటుంది.